దానికి కట్టుబడి అక్షరాల దేనికైనా ప్రాణాలకైనా సిద్ధపడి మరి త్యాగం చేసి ఆయన చేయగలిగేటువంటి సమర్థత ఇది ఉన్నది. ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇది మొదలెట్టాడు, జరిగిపోతున్నటువంటి నమ్మకం కూడా వాళ్ళ 175 మంది 80 మంది జనాభాకి ఉంది. ఈ ఈర్ష్యా ద్వేషాలు ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రమే దురదృష్టమైన విషయం. సుందరయ్య గారితో మేము మాట్లాడాం. సుందరయ్య గారు నాతో అనేక డిస్కస్ చేశారు. ఒకరోజు కాదు, చాలా సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా ఈ యొక్క ఇరిగేషన్ విషయాల్లో మేము డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా, ఇప్పుడు టాట్ వచ్చినా ఆయన నేను కలిసి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకుని మరి పడవల మీద ప్రయాణం చేసి అక్కడ కూడా అనేకమైనటువంటి విషయాలు మేము చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా సుందరయ్య గారు ఈ పోలవరానికి వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కానీ ప్రోత్సహించి మన చేయలేకపోతున్నారు అని అసమర్థత గురించి మన చెప్పుకొచ్చేటువంటి పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. కానీ ఈ రకంగా ఎవరికి వాళ్ళే ఏదో గిరిజనులు చదివిపోతాయి, మా ఓట్లు పోతాయి అనే పరిస్థితుల్లో మాత్రం ఆయన ఇప్పుడు ఆలోచించేవాడు కాదు. ఆయన చాలా స్టేట్మెంట్గా ఎంతో విశాలమైనటువంటి దృక్పథంతో ప్రపంచమైనగా ఆయన ఆలోచన చేసేవాడు. ఆయన ఆలోచన ధోరణులు ఆ విధంగా ఉన్నాయి. అటువంటి పార్టీలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా దురదృష్టమైన విషయం. అంతకన్నా మనం చేసేది లేదు. ఇవాళ రోజున అందరూ తెలుసు, అశ్రద్ధగా మనం ఊరుకోకూడదు. మనం ముఖ్యమంత్రి గారి చేతులు మరింత బలపరచాలి. వాళ్ళు బలపరచాల్సిన అవసరం లేదు, లేకపోయినా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఎలిగెత్తి నీ ఎమ్మటి ఉండాలి అనేటువంటి విషయం. ప్రాజెక్టుల విషయంలో ఏదో ఓట్లు వేయాలి, ఈ పార్టీ ఆ పార్టీ ఓటు వేసుకుంటే వాళ్ళు చెప్పట్లా. ఓట్ల గురించి కదా చెప్పేది కాదు. ఇవాళ ఒక మంచి యజ్ఞాన్ని తలపెట్టాడు. దాన్ని మనం అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలి, దాన్ని పూర్తి అంచాలి అనేటువంటి తలుపుతో మనం వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ విధంగా అనేక విషయాలు గతంలో జరిగిన విషయాలు చెప్తుండే వల్ల ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు. మెయిన్గా ముఖ్యంగా కావాల్సింది ఆయన చేతుల్ని బలపరచడం మాత్రమే మనం చేయగలిగేటువంటిది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి అభిప్రాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. పెద్దలు చాలా మంది మాట్లాడారు, సమయం ఎక్కువైంది. అసలు ఆభరో నాగేశ్వరరావు ఉన్నాడు, ఇక మాట్లాడాల్సినాడు. అసలు మొట్టమొదటి ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఆయన సమయం కూడా చాలు వాళ్ళ రోజు కూడా. ఆ రకమైనటువంటి పెద్దలు కాదు ఉన్నారు. ఆ సందర్భంలో మిత్రులు శివాజీ గారు నన్ను కూడా కాకేసి ఏదో గతంలో కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో దీంతో కొంత సంబంధం ఉన్నటువంటి అభిప్రాయం ఆయన కలిగి ఫోన్ చేశారు. నాకు వాళ్ళ చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు మా యొక్క ఊళ్ళోకి వచ్చి అక్కడ ఏదో ఫంక్షన్ చేస్తున్నారు, మండల ఆఫీసులో ఎన్ని ఓపెనింగ్లో ఎన్ని ఉంటే కూడా నేను వెళ్ళి ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పెద్దల యొక్క అనేక మంది పెద్దలు వస్తారు, వారి యొక్క ప్రకారం తీసుకొచ్చనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందని వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు కలిగి ఇప్పుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడతారు. సభాధ్యక్షులు శివాజీ గారు, పెద్దలు, ఈ కృష్ణా డెల్టాలో పోలవరం అనేక సమస్యల మీద నిత్యం మమ్మల్ని ప్రోత్సహించి మాతో పనిచేసే పెన్నేని కోటేశ్వరరావు గారు, జేటీ గారు, మన జయప్రకాష్ గారు, గురునాథం గారు, మన రెడ్డి గారు, ప్రొఫెసర్ రెడ్డి గారు, మా మిత్రులు భవానీ ప్రసాద్ గారు, దాసరావు గారు, రామచంద్రరావు గారు, డాక్టర్ సూర్యనారాయణరావు గారు, వారు మేము ఇందాక చెప్పాడు కదా, మేము పివి నరసింహారావు ఉండగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా కలిసి ఈ పోలవరం ప్రాజెక్టు కోసం మేమంతా చేసిన వాళ్ళం, ఎప్పటి నుంచో చేస్తున్నవాళ్ళం. అట్లాగే ఇక్కడ పట్టణ పెద్దలు, రైతన్నలు, అక్కలు, పాత్రికేయులు అందరికీ వందనాలు. మన ముందుగా ఒక విషయం, తీర్మానం చాలా బ్యాలెన్సింగ్గా చక్కగా ఉంది. ఆ తీర్మానం ప్రాతిపదికపైనే మనం ఆలోచించాలా. ఆ తీర్మాన ప్రాతిపదికపైనే మనం ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవటానికి, సాధించుకోవటానికి, నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. సరే, ఎవరు వ్యతిరేకించినా లేక ప్రస్తుతం కొందరు వ్యతిరేకించినా ఆ పోలవరం ప్రాజెక్టు ఆగేది కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మించబడుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు ఇది కొందరు అనుకుంటున్నారు ఇది కృష్ణా గోదావరి డెల్టాల వరకే పరిమితమైన ప్రాజెక్టు అనుకుంటున్నారు. కాదు, ఇది కృష్ణా గోదావరి డెల్టాతో పాటు ఈ రాష్ట్రంలో తరచు కరువు వాతబడి నల్లగొండ, మహబూబ్ నగర్, రాయలసీమ, ప్రకాశం వగైరా జిల్లాలకు కూడా అవసరమైన రాష్ట్ర సమగ్ర ఇరిగేషన్కి